ఎటువంటి దగ్గైనా సరే తగ్గాలి అంటే గనక కేవలం నిమ్మపండు, తేనె, మంచినీళ్లు అలాగే ఉప్పు వీటిని వినియోగించి తగ్గించుకోవచ్చు. అమితంగా వేధిస్తున్నటువంటి దగ్గు తగ్గాలంటే సులువైన చిట్కాని చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకొని పాటించండి, మంచి ప్రయోజనాన్ని పొందండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఈ దగ్గు కఫం వలన వచ్చిన పొడి దగ్గైనా ఎటువంటి దగ్గైనా సరే తగ్గాలి అంటే గనక కొలతలు నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా రాసుకోండి. అవసరమైతే 100 ml అంటే ఒక గ్లాసు మంచినీటిలో ఒక నిమ్మపండు అంటే ఒక 10 ml రసం రావాలి, అందులో కలపండి. అలాగే 1 తులము అంటే ఇంచుమించు 11 గ్రాముల తేనె అంటే ఒక చెంచా, పెద్ద చెంచా అయితే 1 చెంచా, చిన్న చెంచాలు అయితే ఒక 2 చెంచాలు తేనె కూడా అందులో కలపండి. అలాగే ఇందులో ఒక 5 గ్రాముల ఉప్పు అంటే ఒక పావు చెంచా ఉప్పును కూడా కలపండి. ఈ కలిపినటువంటి మిశ్రమాన్ని ప్రాతకాలంలో అంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల మధ్య సమయాన్ని ప్రాతకాలము అంటారు. ఆ సమయంలో తాగండి, పరగడుపున ఖాళీ కడుపుతో. అలాగే సాయంత్రం కూడా 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్య సమయంలో కూడా దీనిని ఈ ద్రావకాన్ని సేవించండి. ఇలా 3 రోజుల పాటు చెయ్యండి. మీకు ఒకవేళ దగ్గు తగ్గిపోయినా సరే చెయ్యండి. మళ్ళీ భవిష్యత్తులో తొందరగా దగ్గు రాకుండా ఉంటుంది. ఈ దివ్యమైనటువంటి చిట్కాని పాటించండి. దగ్గు సమస్యతో బాధపడేటువంటి వారికి తప్పకుండా షేర్ చేయండి.